ఎన్నికల వేళ తనకు సహకరించిన వారికి, తనకు అత్యంత ఆప్తులైన వారికి, తన బినామీలకు భూసంతర్పణ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి కొడుకులు విజయవాడను ఊడ్చేస్తున్నారు, విశాఖను అమ్మేస్తున్నారు. లూలుగాళ్లకు, వుర్సాగాళ్లకు వేల కోట్ల విలువైన భూములు దోచిపెడుతున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అప్పనంగా భూములు అప్పగిచ్చేస్తున్నారంటే తండ్రి కొడుకులు భూ కుంభకోణం ఎన్ని వేల కోట్లు విలువ చేస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నా. కిరాణా కొట్టు నడిపే లూలుకి వేల కోట్లు విలువైనటువంటి భూముల్ని పావలా అర్ధ రూపాయికి ఇచ్చేస్తే అతను కల్పించే ఉద్యోగాలన్నీ అవి ఏ స్థాయి ఉద్యోగాలు? దోచుకు తినడానికి విశాఖ సరిపోవట్లేదని విజయవాడ పైన పడ్డారు. అదే లూలుకు 600 కోట్ల విలువైన భూమిని లడ్డూ కావాలా నాయనా అంటూ అడిగి మరీ ఇచ్చేశారు. ఇలా పావలా అర్ధ రూపాయికి విశాఖ, విజయవాడ భూముల్ని అప్పనంగా దోచిపెడుతున్న తండ్రి కొడుకులు అమరావతిలో ఇదే తరహాలో పావలా అర్ధ రూపాయికి ఎకరం అమ్మగలరా? వీళ్ళ భూముల రేట్లేమో అమాంతం ఆకాశాన్ని అంటుకోవాలి. విశాఖ, విజయవాడలో భూములు మాత్రం పావలా అర్ధ రూపాయి 99 పైసలకు దోచిపెట్టాలి. ఈ పాలసీ ఏదో అమరావతికి తీసుకొస్తే మీరు చెప్పినట్టు కంపెనీలన్నీ క్యూ కడతాయి కదా, మరి ఆ పని ఎందుకు చేయరు? తెలంగాణలో ప్రభుత్వ భూముల్ని వేలం వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎకరా 100 కోట్లకు అమ్ముతుంటే ఇక్కడ చంద్రబాబు గారు మాత్రం వారికి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ప్రజల సొమ్ము అప్పనంగా దోచిపెట్టడానికేనా మీకు అధికారం ఇచ్చింది? అయ్యా చంద్రబాబు గారు, ఇదే విశాఖలో ఓ ఐటీ కంపెనీకి ఎకరా 4.5 కోట్లకు అమ్మారు. వాళ్ళు మీ బినామీలు కారు, మీ ఆప్తులు కారు. ఇదే పాలసీ మిగతా కంపెనీలకు వర్తించదా? సింపుల్గా చెప్పాలంటే 10 రూపాయల విలువైన భూమిని తనకు కావలసిన వారికి 10 పైసలకే చంద్రబాబు ఇచ్చేస్తున్నారు. మిగిలిన 9 రూపాయల 90 పైసలను అడ్డదారిలో మళ్లించేస్తున్నారు. తండ్రి కొడుకుల భూ సంతర్పణ ఏ స్థాయిలో ఉందో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. రైట్, పాయింట్ నెంబర్ 1. విశాఖలో 2000 కోట్ల విలువైన 13.74 ఎకరాల భూమిని చదరపు అడుగు నెలకు ₹1.5 లెక్కన లూలుకు దోచిపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే అదే చదరపు అడుగు హైదరాబాదులో ₹100 పైమాట, ఇక్కడ 1.5 రూపాయి. 1.5 రూపాయికి చదరపు అడుగు వారికి రాసిచ్చేశారు. నెక్స్ట్, అదే లూలుకు విజయవాడలో 156 కోట్లు పెట్టుబడి పేరుతో వాళ్ళు పెట్టేది 156 కోట్లట. 600 కోట్ల విలువైనటువంటి 4.15 ఎకరాలు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి విలువైన భూములు 600 కోట్లు విలువ చేసే భూమిని లూలు గారికి ఇచ్చేశారు. చూడండి వాళ్ళిద్దరు ఆప్యాయత, ఆ చిరునవ్వు చూడండి వారిద్దరి ముఖంలో ఎలా ఉందో చూడండి. ఎవరి లూలు, ఎక్కడి నుంచి వచ్చారు, హైదరాబాద్లో లూలు మార్కెట్ ఎలా ఉంది, వాళ్ళు పెట్టినటువంటి సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరైనా భూములు ఇచ్చారా హైదరాబాద్లో? ఇంత వేల కోట్ల విలువైన భూముల్ని కిరాణా కొట్టు వ్యాపారికి అప్పనంగా అప్పజెప్పేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, అధికారులు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు కానీ, చంద్రబాబుకు కొమ్ము కాసే మీడియా కానీ, లేకపోతే అదే సామాజిక వర్గం పేరు చెప్పి పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వారు కానీ ఒక్కరు కూడా మాట్లాడరు. ఎవరి లూలు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఈ రకంగా భూములు దోచిపెడతారు అని అడిగేవాళ్ళు లేరా? రైట్, 600 కోట్ల విలువైనటువంటి భూమిని ఆయన 156 కోట్లు పెట్టుబడి పెడతారని ఆయనకి ఇచ్చేశారు. అంతేకాదు, ఆ చిరునవ్వు చూడండి, మళ్ళీ చెప్తున్నా, మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్లోని సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను కూడా లూలుకు కట్టబెట్టేందుకు ఉత్తర్వులు ఇచ్చేశారు. విజయవాడ, విశాఖ అంటే విశాఖ సరిపోలేదని మళ్ళీ విజయవాడకి తీసుకొచ్చారు. ఇక మిగిలింది తిరుపతి, అనంతపురం ఇవి ఉన్నాయి, అక్కడ కూడా దోచిపెడతారు. చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. ఇక విశాఖలో 3000 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని 45 కోట్లకే కపిల్ చిట్ ఫండ్స్కు చెందినటువంటి బీవీఎం ఎనర్జీకి రాసిచ్చేశారు. 30 ఎకరాలు. రైట్, విశాఖలోని మధురవాడ హిల్ నెంబర్ 4 దగ్గర రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్కు 30 ఎకరాలు పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు. ఇదే సత్వా డెవలపర్సు ఎక్కడుంది సార్? హైదరాబాద్లో లేదా? భూములు కొన్నారు, బిల్డింగులు కట్టారు, ఐటీ కంపెనీలు వచ్చాయి. మరి సింపుల్ లాజిక్ మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను, వినండి. ఐటీ కంపెనీకి ఐటీ పాలసీ ఉంటుంది. ఐటీ కంపెనీలు ఏమైనా వస్తే వాళ్ళకి విలువైన భూములు ఇస్తే, వాళ్ళకి ఏదైనా రాయితీలు ఇస్తే తప్పులేదు. ఆ పాలసీ ప్రకారం వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి సత్వా కంపెనీ డెవలపర్స్ ఏం చేస్తారు? బిల్డింగ్లు కడతారు. బిల్డింగ్లు కట్టే వాళ్ళకి ఇచ్చేస్తే ఎట్లా? నేను కట్టుకున్నటువంటి ఒక బిల్డింగ్లో ఒక ఐటీ కంపెనీ వస్తే రాయితీ ఇవ్వాల్సింది ఐటీ కంపెనీకా, బిల్డింగ్ ఓనర్కా? బాగా ఆలోచించండి. బిల్డింగ్ ఓనర్కి రాయితీ ఇస్తారా, వచ్చినటువంటి ఐటీ కంపెనీలకు రాయితీలు ఇస్తారా?
ఆ పాలసీ ప్రకారం వాళ్ళకి ఏమన్నా ప్రోత్సాహకాలు ఇస్తారా? ఏవైనా చేయాలంటే, మేలు చేయాలంటే ఎవరికి చేస్తారు? ఇదే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎకరా ₹1,00,00,000 100 కోట్లకు కొన్నారు కోకాపేట దగ్గర. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. ప్రజల సొమ్మిది, ప్రభుత్వం అమ్మింది, 100 కోట్లు ఖజానాకు వచ్చాయి. మరి ఇదేంటిది? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా భూములు ఇస్తారు ఎవరైనా? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే భూములు ఎవరైనా ఇస్తారు ఫ్రీగా? కానీ చంద్రబాబు నాయుడు గారు తనయుడు మాత్రం అలా ఇచ్చేస్తారు. రైట్, నెక్స్ట్ 6th పాయింట్. విశాఖలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్లో 10.29 ఎకరాల భూమిని ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్కు కారు చౌకగా ఇచ్చేశారు. ఇవి 10 ఎకరాలు పోయింది. నెక్స్ట్, విశాఖ ఐటీ సేజలో ఊరు పేరు లేని ఉర్సాగాళ్లకు 3,000 కోట్లు విలువ చేసే 60 ఎకరాల భూమిని దర్జాగా దారదత్తం చేశారు. ఈ అంశాన్ని ఈరోజు ఇక్కడ మనం మాట్లాడినట్టే ఆ రోజు మాట్లాడకపోయి ఉంటే ఏం జరిగేదో తెలుసా? 99 పైసలకు లోకేష్ గారి బినామీలని వీళ్ళకి పేర్లు. ఈ ఉర్సాగాళ్లకు హైదరాబాద్లో వీళ్ళకి కంపెనీ లేదు, అడ్రస్ లేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని కంపెనీ నడుపుతున్నారట. ఆ ఉర్సాగాళ్ళకి భూములు ఇచ్చేస్తున్నారు. ఎవరి ఉర్సాగాళ్ళని ఆరాధిస్తే వాళ్ళకి అసలు రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళ కంపెనీ పెట్టి కూడా 2 నెలలు కాలేదు. అలాంటి వాళ్ళకి 60 ఎకరాల భూమి 3,000 కోట్ల రూపాయలైనటువంటి భూమి, 3,000 కోట్ల రూపాయల భూమి ఈ 99 పైసలకి ఇవ్వకుండా అడ్డుకోగలిగాము. ఈ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు అయినారు కాబట్టే వాళ్ళు తగ్గారు. లేదంటే 99 పైసలకి అమ్మేసేవాళ్ళు మొత్తం. నెక్స్ట్, మల్లవల్లిలో జనసేన ఎంపీ బాలశౌరి తనయుడు కంపెనీకి 104 కోట్ల విలువైనటువంటి 115 ఎకరాలు 19 కోట్లకు రాసిచ్చేశారు సార్. 104 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆ భూముల్ని 19 కోట్లకు ఎవరైనా ఇస్తారా? ఎవరిది సొమ్మంతా? ఎక్కడికి పోతోంది? 10 రూపాయలు విలువ చేసే భూమిని 10 పైసలకి రాసిచ్చి ₹9.90 ఎవరు నొక్కేస్తున్నారు? సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నా. నెక్స్ట్ 9th పాయింట్. పవన్ పార్ట్నర్ టీజీ విశ్వప్రసాద్కు, ఈయన సినిమాలు తీస్తారు పవన్ కళ్యాణ్ గారితో, బ్రో అనేటటువంటి ఒక దాన్ని ఏమంటారు పాన్ వరల్డ్ సినిమా తీసినటువంటి నిర్మాత ఆయన. బ్రో అనేటటువంటి పాన్ వరల్డ్ సినిమా తీసిన పవన్ పార్ట్నర్ టీజీ విశ్వప్రసాద్కు ఓర్వకల్లులో 6,000 కోట్లు విలువ చేసే 1,200 ఎకరాల భూ సంతర్పణకు రెడీ అయిపోయారు. ఓకే చేసేశారు. ఆయనకి అక్కడ ఏదో ఈ వెహికల్స్, ఈ 2 వీలర్స్ ఏవో తయారు చేసే కంపెనీలు పెడతారట. పోనీ వాళ్ళకి ఏమైనా అనుభవం ఉందా? అనుభవం ఉన్న సంస్థ అదేమైనా? కేవలం పార్ట్నర్, మన పార్ట్నర్ కాబట్టి ఇచ్చేయాలి. నెక్స్ట్ 10th పాయింట్. కోట్లు విలువ చేసే భూములను లూలుగాళ్లకు, ఉర్సాగాళ్లకు పావలా ₹1 చొప్పున పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్నారు తండ్రి కొడుకులు. టీడీపీలో ఉండి మంత్రిగా పనిచేసినటువంటి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాము. విన్న తరువాత ఐఏఎస్లు కూడా ఇదే అంశంపైన కేంద్రానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ సంతర్పణ పైన, దోచుకుంటున్నటువంటి విధానం పైన, 99 పైసల పైన కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు లెటర్లు రాస్తున్నారు. ఇది చట్టాలను ఉల్లంఘించడమే, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. ఇటువంటి భూ కుంభకోణాలు ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ జరిగి ఉండవు అనని మాజీ మంత్రివర్యులు, ఒకనాటి టీడీపీ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఏమంటున్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అదేదో వాళ్ళ సొంత ఆస్తి అయినట్టు, ప్రైవేట్ ప్రాపర్టీ అయినట్టు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ రోజున రాష్ట్రంలో 100 కోట్ల విలువైనటువంటి సంపదని కారు చౌకగా వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. విశాఖపట్నంలో లులు అనేటటువంటి సంస్థకి 13 ఎకరాల 74 సెంట్ల స్థలం, అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుసా అండి? గజం 30,000. రిజిస్ట్రార్ ఆఫీసులో విలువ కూడా ఎకరం దాదాపు 15 కోట్లు బాబు. అటువంటి భూమిని కారు చౌకగా కట్టబెట్టేయటమే కాదు, అది సిఆర్జెడ్ పరిధిలో ఉంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉంది.
దాంట్లో నిర్మాణాలు చేయటానికి వీల్లేదు. అసలు ఎట్లా ఇస్తున్నారు? ఏమనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఇది నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇది నీ ఇష్టారాజ్యంగా ఉందా? చాలా పొరపాటు చేస్తున్నావు. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు చాలా అనుభవం ఉన్న నాయకులు ఇప్పుడు చెప్పారు కదా, సిఆర్జెడ్ అని కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఉంది. ఇక్కడ లూలుకి భూములు కేటాయించేశారు. ఎవరి లూలు అని ఆరాధిస్తే హైపర్ మార్కెట్లు పెడుతూ ఉంటారు. ఈయన హైపర్ మార్కెట్లో ఏం ఉద్యోగాలు వస్తాయి సార్? కిరాణా కొట్టు ఉద్యోగాలు వస్తాయి. కిరాణా కొట్టు ఉద్యోగాలు అంతే కదా, సేల్స్. ఆ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కిరాణా కొట్టు వ్యాపారికి హైదరాబాద్లో ఎన్ని భూములు ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఒక ప్రైవేటు మాల్లో, ఒక ప్రైవేటు ప్రాపర్టీలో ఆయన కిరాణా కొట్టు వ్యాపారం చేసుకుంటున్నారు. అటువంటి వ్యక్తికి అన్ని చట్టాలు ఉల్లంఘించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఈఏఎస్ శర్మ గారు, రిటైర్డ్ ఐఏఎస్, వారు ఒక లెటర్ రాశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో కట్టడాలు కానీ బోరుబావులు కూడా నిషేధం. బోరుబావులు కూడా నిషేధం. బోరుబావులు నిషేధం ఉన్న చోట లూలుకి ఎలా ఇస్తారు? ఎవరి యూసఫ్ అలీ? ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? 2014-19లో కూడా ఇట్లే దోచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఈ ప్రజల యొక్క సొమ్ముని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా చేయకూడదని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దానికి 3 ఇంతలు ఇస్తానంటున్నారు ఈసారి. అప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ మళ్ళీ విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ స్థలాలు రాసిచ్చేశారు. అంటే విశాఖ ఒక్కటే సరిపోలేదంట ఆయనకి, ఇప్పుడు విజయవాడను కూడా రాసిచ్చేస్తున్నారు. ఇక్కడ కనీసం బోరుబావులు కూడా వేయకూడదు. సిఆర్జెడ్ నిబంధనల్ని ఉల్లంఘించి లూలుగాళ్లకి ఎలా ఇచ్చారు? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, సుప్రీంకోర్టు గైడ్లైన్స్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది ఒక కేసులో. జగపాల్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం. స్థానిక సంస్థల అధీనంలో ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశింపబడిన ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకూడదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం జరిగింది. 2011 నాటి ఆర్డర్స్ అనుకుంటాయి ఇవి. కాసేపట్లో దీనికి సంబంధించి న్యాయ నిపుణులే మాట్లాడతారు. అంత డెప్త్ సబ్జెక్టు మనం మాట్లాడలేము, వాళ్ళే కరెక్ట్గా దీని గురించి చెప్పగలరు. ఎన్ని చట్టాలను ఉల్లంఘించి ఈ రకంగా లూలుగాళ్ళకి దోచిపెడుతున్నారు అని. ఇక విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ మీద రోజు వేలాది మంది సామాన్య ప్రజలు ఆధారపడతారు. ఏపీఎస్ఆర్టీసీ వారి కార్యక్రమాలు ఏటా పెరగడం దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ భూములను ఏపీఎస్ఆర్టీసీ వారికే పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటే ఇదే ప్రభుత్వం తీసుకెళ్ళిపోయి మొత్తం లూలుకే అప్పగించేసింది. ఎవరి లూలు? ఎలా వచ్చారు? ఈ యూసఫ్ అలీ ఎవరు? యూఏ బేస్డ్ హైపర్ మార్కెట్స్ నిర్వహించేటటువంటి వ్యక్తికి హైదరాబాద్లో లేనిది, తెలంగాణలో లేనిది ఈ రకంగా ఎలా ఇచ్చారు? తెలంగాణలో కూడా సత్వా ఉంది. భూములు కొన్నారు, బిల్డింగ్లు కట్టారు, వేలంపాటకు వచ్చారు. వేలంపాటలో ఎకరా 20,000కో, 20 కోట్లకో, 30 కోట్లకో, 40 కోట్లకో కొని కట్టుకున్నారు. మరి ఫ్రీగా ఎలా ఇస్తారు? ఇక్కడ తక్కువ రేటుకి ఎలా ఇస్తారు? భూములు ఎలా దోచిపెడతారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా భూములు ఇస్తారా? తెలంగాణ చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే, ఒక్క పాయింట్లో ముగిస్తా, ఈ తెలంగాణ చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే 2004 నుంచి చంద్రబాబు నాయుడు గారి ముద్ర కనీసం నీడ కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్ కూడా కాదు, పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాదు. కాబట్టే ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది. నేనే డెవలప్ చేశా. ఏం డెవలప్ చేశారు? ఎవరు తీసుకొచ్చారు ఐటీ? మనకంటే గొప్పగా బెంగళూరు ఉంది కదా, అక్కడ ఎవరు చెప్పుకోలేదే? ఎస్ఎం కృష్ణ ఇలా చెప్పుకోలేదే? దేశవ్యాప్తంగా ఐటీ ఉంది కదా, చెన్నై ఉంది కదా, వాళ్ళు చెప్పుకోలేదే? ఒక బిల్డింగ్ కట్టి ఓ కంపెనీ తెచ్చి మొత్తం నా వల్లే వచ్చిందంటున్నారు. సింగపూర్కి వెళ్ళి అదే చెప్తున్నారు. సింగపూర్లో వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారంటే తెలుగు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే అంట. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చదివించారు వాళ్ళని. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి చదివించారు కాబట్టే వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు సింగపూర్లో. ఇలా విలువైన భూముల్ని దోచిపెట్టే అధికారం ఎవరిచ్చారు? చట్టాలను ఉల్లంఘించి లూలుగాళ్లకు, ఉర్సాగాళ్లకు ఎలా భూములు కేటాయిస్తున్నారు? ఇది న్యాయ ప్రక్రియ. అంటే కోర్టులకు వెళితే ఈ భూములన్నీ కూడా ఇలా దోచిపెట్టడాన్ని కోర్టులో చెల్లకుండా పోయే ప్రమాదం ఉందా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, డాక్టర్ బాలా గారు, హైకోర్టు అడ్వకేట్, నరసింగరావు గారు, సిపిఎం సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ చంద్రశేఖర్ గారు, విశాఖ, విజయవాడ విలువైన భూములు, లూలు, వర్సా. ఈ లూలుకి మీరు హైదరాబాద్లో కూడా చూసుంటారు, మీకు హైదరాబాద్తో
పూర్తిగా టచ్లో ఉన్న ప్రాంతమే కదా, మీరు వస్తూ ఉంటారు ఇక్కడ కూడా. ఇక్కడ ఎవరు భూములు ఇవ్వలేదు, ఇన్ని వేల కోట్లు దోచిపెట్టలేదు. ఉర్సా అనే కంపెనీ అయితే ఊరు పేరు లేదు, హైదరాబాద్లో వాళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ తీసుకొని ఏదో నడుపుకుంటున్నారు. ఏంటి అసలు ఈ భూ సంతర్పణ ఏంటి, ఏం జరుగుతోంది ఏపీలో? అందరికీ నమస్కారం సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి. చంద్రబాబు నాయుడు గారి లూటి ఈ లూలుతోటి బట్టబయలైపోయింది. చంద్రబాబు గారు ఈ లూటి ఈరోజు మొదలుపెట్టింది కాదు, తను మొదటి నుంచి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని హెరిటేజ్కి భూముల్ని ఏ విధంగా కట్టుబెట్టింది మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాసేటటువంటి టీవీ ఛానల్స్కి, పత్రికా అధినాయకులకి ఏ విధంగా గతంలో కట్టుబెట్టాడో మనం అనేక సందర్భాల్లో కూడా చూసాం. రామోజీరావు గారికి ఎస్ హెచ్ఎం టీవీ ఏదో టీవీ ఛానల్ ఉంది, వారికి కూడా విశాఖలో కూడా వారికి కట్టుబెట్టినట్టుగా చూసాం. అంటే ప్రభుత్వం అంటే తన సొత్తు, ఈ రాష్ట్రం తన యొక్క హక్కు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఈ భూ సంతర్పం అనేది గతం నుంచి కొనసాగుతూ ఉంది, ఇవాళ పరాకాష్ఠకి చేరింది. మీరన్నట్టు లూలు కంపెనీ, ఇది హైదరాబాద్ నగరం నడిబొడ్డులో మంజీరా మాల్, మంజీరా మాల్ దగ్గర వాళ్ళు పెట్టారు. అక్కడ ఏ విధంగా పెట్టారో ఒకసారి గారు మీరు గమనిస్తే 2 ఎకరాలే అది. 319 కోట్ల రూపాయలతోటి అక్కడ కొనుగోలు చేశారు. 2 ఎకరాల భూమిని, అది కూడా అప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, ఇప్పుడు కొంచెం అభివృద్ధి అయింది. అక్కడ వారు పెట్టేటప్పుడు చాలా తక్కువ అభివృద్ధే ఉండేది అక్కడ. అది కుకట్పల్లికి ఇటు హైటెక్ సిటీకి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం. 319 కోట్లకి 2 ఎకరాల భూమి కొన్నటువంటి లూలు కంపెనీకి 13.74 ఎకరాల భూమిని ఏ విధంగా కారు చౌకకి కట్టబెట్టాడు చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలోనే వీళ్ళతోటి లాలూచి పడ్డాడు. పడ్డప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కంపెనీని ఆపేస్తే ఈ ఎల్లో గొట్టాలు లూలుని తరిమేసేశారు, కడ్రాయర్ల కంపెనీని పంపించేశారని విపరీతమైనటువంటి చర్చ చేసి దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కరెక్ట్. వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి కంపెనీలే కనపడలా. ఈ కడ్రాయర్ల కంపెనీ ఒకటి, ఈ లూలు షాపింగ్ మాల్ ఒకటి. హైదరాబాద్లో లూలు ఏం చేస్తుంది చెప్పండి సార్? ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది, ఏం చేస్తుంది, ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ఉపయోగం లేకుండా అయితే భూములు ఇవ్వరు కదా, ఏదో ఒకటి చెప్తారు కదా. ఈ ఉపయోగంతోనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మేలు చేస్తుంది ఏదైనా సరే. ఇది పక్తు హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్ లాంటి ఒక వ్యవస్థ. ఇది ఆ యొక్క ఈ మంజీరా మాల్లో కూడా మీరు గమనించినట్లయితే మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే ఉండదు, కొంత రెంట్కి కూడా ఇస్తుండ్రు వాళ్ళు. అంటే ఇటు రియల్ ఎస్టేట్తో పాటు ఇటు ఈ కమర్షియల్గా కూడా ఈ సూపర్ మార్కెట్ని నడిపేటటువంటి కంపెనీ ఆ కంపెనీ. ఈ కంపెనీ ఈ పర్టికులర్గా మంజీరా మాల్లోకి వెళితే అంతకంటే మిగిలినటువంటి ఏవైతే పెద్ద పెద్ద ఎన్టీఆర్ గార్డెన్లో పెట్టినటువంటి ఐమాక్స్ థియేటర్లో ఉన్న షాపింగ్ మాల్స్, జీవీకే షాపింగ్ మాల్, మహేష్ బాబు గారు పెట్టినటువంటి షాపింగ్ మాల్స్, ఇవన్నీ ఇంకా పెద్దవి దానికంటే. అదొక చిన్న సంస్థ, చిన్న వ్యవస్థ, చిన్న వ్యవస్థ. దానికి 13.74 ఎకరాలు కట్టబెట్టడంలోనే లాలూచి ఉంది. ఇది కంప్లీట్గా చేతులు డబ్బులు మారడానికి ఉపయోగించినటువంటి ఒక ఒప్పందం తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఈ రాష్ట్ర ప్రజలకి లేనే లేదు. మరీ ముఖ్యంగా విజయవాడ ప్రాంత ప్రజలకైతే ఏం ఉద్యోగాలు వస్తాయి దానిలో? అలాంటి షాపింగ్ మాల్స్, అంతకంటే పెద్దది ఇనార్బెట్ మాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న గారు ఇచ్చారు. దాదాపు 8,000 ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి, పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇంతకంటే పెద్ద మాల్ కడుతున్నారు వాళ్ళు. అది కూడా ఇంత తక్కువ ధరకి ఎవరు ఎప్పుడు ఎక్కడా కూడా ఇవ్వలేదు. వెనకబడ్డటువంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కంపెనీలకి ఈ రకమైనటువంటి రేట్లో ఎక్కడా ఇవ్వాల. ఏపీ రాష్ట్రం అయితే డెవలప్ అయినటువంటి ఏరియా, విశాఖపట్నంలో, విజయవాడలో ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. మరీ ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఏదైతే ఇచ్చారో చాలా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం బందర్ రోడ్డు. హైదరాబాద్లో ఉన్న లూలు మాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన భూమి కదా, కానే కాదు.
ప్రైవేట్ వ్యవస్థ దగ్గర అక్కడ నిలబడి చాలా మంది టీడీపీ వాళ్ళు చూసారా లూలుని జగన్మోహన్ రెడ్డి తరిమేస్తే హైదరాబాద్కు వచ్చిందని వీడియోలు తీసి సెల్ఫీలు పెడుతుంటారు. అదే సార్, గోబెల్స్ ప్రచారాన్నే తన రాజకీయ ఫిలాసఫీగా మార్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల నిజం చెయ్యొచ్చు అనేటటువంటి గోబెల్స్ సిద్ధాంతమే తన పొలిటికల్ ఫిలాసఫీ. ఇది అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అదానీ డేటా సెంటర్ని దాదాపు 22,000 కోట్ల పెట్టుబడులతోటి తీసుకొచ్చినటువంటి అదానీ సెంటర్నే తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నడూ రానటువంటి ముఖేష్ అంబానీ గారు విశాఖపట్నంలో పెట్టినటువంటి ఈ వ్యాపారస్తుల సదస్సుకు వచ్చి 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆయన ఒప్పందాలు చేసుకొని వెళ్ళారు. విశాఖలో పెట్టినటువంటి ఒకే ఒక్క సదస్సులో, పారిశ్రామిక సదస్సులో 13.11 లక్షల కోట్ల పెట్టుబడులు మన దగ్గరికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఏపీ రాష్ట్రంలో దాదాపు 2.37 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, ల్యాండ్ అయ్యాయి. దాదాపు 396 కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి ఆ రోజు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఉజ్జాయింపుగా సార్ దాదాపుగా ఆ రోజు ఉన్నటువంటి ల్యాండ్ అయి శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి పెట్టుబడులు ఎంతో తెలుసా సార్? అక్షరాల 78,514 కోట్లు ఉత్పత్తులు స్టార్ట్ చేశాయి కంపెనీలు. అంటే సరాసరిగా 16,000 కోట్ల పెట్టుబడులు ఒక సంవత్సరానికి ల్యాండ్ అయ్యాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అదే తెలుగుదేశం 14-19లో కానీ ఒకసారి గమనించినట్లయితే దాదాపు 11,000 కోట్లు మాత్రమే సంవత్సరానికి పెట్టుబడులు వచ్చాయి. ఇది సత్యం. నిజంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో కీలక భాగమైనటువంటి ఈ తప్పుడు ప్రచారం, అంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు ప్రచారం మీద ఇలాంటి చర్చ జరగాలి. ఇది చాలా మంచి చర్చ. చంద్రబాబు నాయుడు గారు ఇరగదీసేస్తాడు, పొడిసేస్తాడు, సీనియర్లు లేకపోతే ఆయనకి కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక్క మాట కూడా చంద్రబాబు తెచ్చిన వ్యవస్థ గురించి, సంస్థ గురించి ఒక్కసారి కూడా చెప్పిన సందర్భం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెచ్చింది లేదు, పెట్టుబడులు పెట్టించింది లేదు. సింగపూర్ నుంచి అన్నిసార్లు వెళ్ళారు, 14 సార్లు వెళ్ళారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఒక 10 సార్లు పోయింటారా ఇప్పుడు వరకు? ఇవాళ కూడా సింగపూర్లో రాలేదా? ఎప్పుడు సింగపూర్ నుంచి ఏమీ రాలేదు. సింగపూర్ పేరు చెప్పేసి కోట్ల రూపాయలు దండుకోవడానికి ఆయన విహారయాత్రలకు వెళ్ళడం తప్ప సింగపూర్లో కూడా ఆయన నిన్న మాట్లాడుతున్నటువంటి ఒక వీడియోని నేను చూశాను. ఏపీ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. 50 కిలోమీటర్లకి ఒక పోర్టును కానీ నిర్మిస్తే అద్భుతమైనటువంటి రవాణా వ్యవస్థ డెవలప్ చేయవచ్చని మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎవరు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఇన్ని సంవత్సరాల పరిపాలన సాగిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 4 పోర్టులు నిర్మించి 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించి 6 ఫిషింగ్ ల్యాండ్స్ని ఏర్పాటు చేసి దాదాపు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి పరుగులు పెట్టించాడు ఈ వ్యవస్థలన్నింటినీ. ఒక్కొక్క 50 కిలోమీటర్లకి ఒక్కొక్క హార్బర్ని నిర్మించవచ్చు అని తెచ్చిందే, ఆలోచించింది, పెట్టుబడులు పెట్టించింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సంపద సృష్టి అంటే, ఇది అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించడం అంటే. ఇదే విషయాన్ని ఇవాళ కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది ఎక్కడికి పోయి చెప్తున్నారు? సింగపూర్కి వెళ్ళి చెప్తున్నారు. ఈ 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి గతంలో 3 సార్లు పరిపాలించినప్పుడు తెలియదా? తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలియదా? ఇవాళ ఏమైనా కొత్తగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ? ఇవాళ కొత్తగా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారా చంద్రబాబు నాయుడు గారు? సో పెట్టుబడులు తెచ్చింది ఎవరయ్యా అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 190 ఎకరాలు అడిగితే అదానీ డేటా సెంటర్, దానిలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కండిషన్స్ పెట్టాడు సార్. 3 సంవత్సరాల్లో 30% ఉద్యోగాలు ఇవ్వాలి. అలాంటి నియమం పెట్టి ఎకరం ₹1,00,00,000 చొప్పున 2 దఫాలుగా మీకు భూమి కేటాయిస్తానని చెప్పారు అదానీ డేటా సెంటర్కి. అదానీ అనేటటువంటి సంస్థ ఈరోజు భారతదేశంలో అత్యంత ధనిక సంస్థ. దానికే నియమాలు నిబంధనలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో మీరు ఉద్యోగాలు ఇస్తేనే మళ్ళొకసారి 2వ దఫాలో మీకు భూ కేటాయింపులు చేస్తామని చెప్పారు. మరి ఇక్కడ లూలుకి చెప్పినటువంటి ఇచ్చినటువంటి నిబంధన ఏంటో తెలుసా? 3 సంవత్సరాలు నిర్మించుకునేటప్పుడు ఎలాంటి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరమే లేదు. ఆ ₹1.5 కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ₹1 కూడా లేదా? ₹1 కూడా చెల్లించాల్సినటువంటి 3 ఏళ్ల పాటు
3 సంవత్సరాల పాటు నిర్మాణంలో ఏంటి ఆయన అంత పేదవాడా యూసఫ్ అలీ? ఇది దోపిడీ కదా, ఇది దోపిడీ కదా. ఆయన దగ్గర డబ్బులు లేవేమో సార్ యూసఫ్ అలీ దగ్గర. సార్ ఎవడు కూడా ఈ భారతదేశంలో అతని పేరు ఎప్పుడు విన్నటువంటి కరెక్ట్ వారు ఉండరు. అవును. ఎవరైనా ఈ భారతదేశంలో మొట్టమొదటి నుంచి ఒక బిర్లాని, ఒక టాటాని, ఈ మధ్య కొత్తగా అదానీని, అంబానీని, వీరి పేర్లు వింటున్నాం. మరి ఈ కొత్త ఊర్సా కంపెనీని తీసుకొచ్చి, ఈ లూలు కంపెనీని తీసుకొచ్చి ఈ లూటీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. వీళ్ళ యొక్క కడుపు మంట అదే. ఇవాళ సాక్షి అనేటటువంటి ఛానల్ మీద దాడి ఎందుకు జరిగింది? వాస్తవాలని బయట పెడుతుంది కాబట్టి, వాస్తవాలని ప్రజలకి చేరవేస్తుంది కాబట్టి, వాస్తవాలని ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తుంది కాబట్టి, ఈ చంద్రబాబు నాయుడు గారి దోపిడీని అర్థవంతంగా చర్చిస్తుంది కాబట్టే సాక్షి ఆఫీసుల మీద తెలుగుదేశం పచ్చముఠాలు కండవలేసుకొని దాడి చేశారు. ఈ దాడిని ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల సాక్షి ప్రచారాలను కూడా ఆపివేశారు. ఎందుకంటే ఈ దోపిడీని కొనసాగిస్తున్నారు కాబట్టి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి, ఏటీసీ టైర్ల కంపెనీని, సార్ ఎంత పెద్ద వ్యవస్థ అది. ఒక్కసారి కానీ మీరు ఆ కంపెనీలు ఏంటి సార్, ఎకోహమా అనేటటువంటి టైర్ల కంపెనీ టాప్ రేట్లో ఉంటుంది. ఆ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది దాదాపుగా ఏటీసీ టైర్ల కంపెనీ 1250 కోట్లు, రామ్కో సిమెంట్స్ 1790 కోట్లు, సెంచరీ ప్లైవుడ్స్ 1600 కోట్లు, ఆదిత్య గార్మెంట్స్ 120 కోట్లు, ప్యానల్ ఆక్టో డిస్ప్లే 1230 కోట్లు, ఫాక్స్ లింక్ ఇండియా 1050 కోట్లు, శాన్వి బయోటెక్ 280 కోట్లు, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 861 కోట్లు. ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడితే ఎక్కడా కూడా ₹1 రూపాయికి ₹2 పోనీ ఏకంగా ₹10 ఇచ్చినటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు. మరి ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు చేసి ఇంతమంది వేల సంఖ్యలో దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం రాలేదని తప్పుడు ప్రచారం చేసి, ఒక్క పెట్టుబడి రాలేదని తప్పుడు ప్రచారం చేసి, ఇవాళ ఉర్సాలకి, నారాయణలకి, హెరిటేజ్లకి, లూలులకి లూటీ చేసి పెడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఎటుపోను. దీని మీద తీవ్రమైనటువంటి చర్చ జరగాలి. రైట్. బాలగారు, రిటైర్డ్ ఈఏఎస్ శర్మ గారు ఒక లెటర్ రాస్తూ ఎవరికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చాలా విషయాలు ఇందులో ప్రస్తావించారు. ఒకటి నాకేంటంటే, ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు అవుతుంది, లూలుకి ఇంత విలువైన ప్రజల భూమిని దారాదత్తం చేయటం అని ఆ లెటర్లో క్లియర్గా రాశారు. సార్ నిజంగా ఇది కోర్టు ఆదేశాలు ధిక్కరించినట్లేనా? న్యాయస్థానాలను పరిధి దాటి మరి లూలుకి భూములు కేటాయించినట్టుగానే చూడాలా? ఓకే, ముందుగా గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు, మీకు అలానే ఎమ్మెల్యే గారికి అండ్ వీక్షించే ప్రజలకి. చాలామందికి ఈ లూలు మాల్కి సంబంధించింది తెలీదు అనేది ఒక అంశము, అండ్ ఇది కోర్టు ఉల్లంఘన అనేది ఒక అంశము. ఎస్, చట్టాలను ఉల్లంఘించడమే. ఆయన లెటర్లో ఏదైతే పేర్కొన్నారో, ఏపీ ఉమ్మడి హైకోర్టులో ఉన్నప్పుడు ఇచ్చిన సిఆర్జెడ్ గైడ్లైన్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి జగ్పాల్ సింగ్ అనే కేసు. ఈ జగ్పాల్ సింగ్ ఎందుకు ఈ కేసుని ఉటాయించారంటే ఆయన దాని పూర్వపరాలు కూడా మనం ఒకసారి క్రిస్పీగా చెప్పేస్తాను. ఒక పవర్ఫుల్ మ్యాన్ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని ఎంజాయ్ చేస్తుంటే కొంతమంది వ్యక్తులు కంప్లైంట్ చేస్తే అక్కడున్న కలెక్టరు దాన్ని వెకెట్ చేయించాల్సిన పోయి అక్కడున్న కన్సర్న్ రెస్పెక్టివ్ అథారిటీస్కి గవర్నమెంట్ దాంట్లో డబ్బులు కట్టించుకొని కంటిన్యూ చేయండి అని చెప్పేసి అన్నారు. దాన్ని ఛాలెంజ్ చేస్తే డివిజన్ బెంచ్ కూడా కొట్టేసింది. అప్పుడు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నో పబ్లిక్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇలా చేయడానికి లేదు, అది కూడా ఈకో సిస్టమ్కి సంబంధించిన ప్రాపర్టీస్ని మీరు చేయడానికి లేదు. డెవలప్మెంట్ అంటే మీనింగ్ సపరేట్ ఉంది, దాని మీనింగ్ ప్రకారం మీరు చేయాలి, కానీ డెవలప్మెంట్ అనే పేరు పెట్టుకొని ఇట్లా న్యాచురల్ రిసోర్సెస్ని మీరు వేస్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి అని ఆ జడ్జ్మెంట్లో ఉటంకించింది. ఇప్పుడు నేను పాయింట్లోకి వస్తా. అసలు డెవలప్మెంట్ భూములు కేటాయించడం ఎందుకు కేటాయిస్తారో తెలుసా ఎవరికైనా ప్రజలకి? ఆంధ్ర ప్రజలు తెలుసుకోండి, తెలుగు ప్రజలు కూడా తెలుసుకోండి. కొత్త ఇన్నోవేషన్ సబ్జెక్ట్స్, కొత్త ఇన్నోవేషన్ థింగ్స్ ఏమైనా ఉంటే ఇండస్ట్రీస్ వస్తే వాటికి మాత్రమే సబ్సిడీ ప్రకారము జోన్స్ క్రియేట్ చేసి ప్రమోట్ చేయాలి. ఎప్పుడు ఇన్నోవేషన్ న్యూ థింగ్స్, నాట్ ఓల్డర్ థింగ్స్. ఎప్పుడు ఐటీ కొత్తలో ఉంటుంది చూస్తున్నారా, అప్పుడు ఇవ్వాలి, ఈ రోజు కాదు ఇవ్వాల్సిందే.
లేకపోతే ఇండస్ట్రీలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అప్పుడు ఉంటుంది చూసారా, అప్పుడు ఇవ్వాలి, ఈ రోజు కాదు ఇవ్వాల్సిందే. అదే ఇంకో కొత్త టెక్నాలజీ ఇప్పుడు ఏ వచ్చింది చూసారా, లాంటి టెక్నాలజీ అంటే ఐటీనే, కాబట్టి దానికి ఇవ్వాల్సిన అక్కర్లేదు, ఆల్రెడీ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఏదైనా కొత్తదనానికి మాత్రమే మనం ప్రమోషన్స్ ఆస్పెక్ట్స్లో మనము సబ్సిడీ ఇచ్చి లేకపోతే వాళ్ళకి రిబేట్స్ ఇచ్చి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి పెట్టడానికి ఉంది తప్ప, లేదు అంటే వాళ్ళకి ఎటువంటి సబ్సిడీలు కానీ రిబేట్స్ కానీ లేకపోతే ఎగ్జంప్షన్స్ కానీ ఏవి ఉండవు, అదంతా తెలుసుకోండి. అయితే ఇక్కడ ఇంకోటి డీటెయిల్గా చెప్తాను నేను. ఈ భూములన్నీ ఎందుకు ఇలా వీళ్ళు పొలిటికల్ పార్టీస్ పొలిటీషియన్స్ ఈ విధంగా చేస్తున్నారు, ఇప్పుడు ఈ స్పెసిఫిక్గా ఈ తెలుగుదేశం పార్టీ ఇట్లా కూటమి వచ్చినప్పుడు ఇట్లా ఎందుకు చేస్తారంటే, వీళ్ళకి కొంతమంది సోకాల్ లైజనర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు నేను అప్లికేషన్ పెట్టాను అనుకోండి, నేను రేపటి నుంచే ప్రజలకందరికి అప్లికేషన్ పెట్టిస్తా, వాళ్ళు కూడా కిరాణా కొట్లు పెడతారు, ఫ్రీగా భూములు అంటే రోడ్డు మీద పెడుతున్నారు కదా సార్, రోడ్డు మీద కిరాణా కొట్లు పెడితే ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు, అరే ఇది కిరాణా కొట్టు సార్. ఇప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉన్నా, నేను అసలు హైపర్ మార్కెట్ అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? వాట్ ఈస్ హైపర్ మార్కెట్? యూనో హైపర్ మార్కెట్ అంటే ఒక మాల్, షాపింగ్ మాల్, దాన్ని హైపర్ మార్కెట్ ఇన్ టెక్నికల్ టర్మ్స్ లో అంటారు. ఓకే, షాపింగ్ మాల్ కి ప్రభుత్వం భూమి ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాల. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ద పీపుల్? యూ టెల్ మీ. పీపుల్ కి బెనిఫిట్ ఏంటి? అక్కడ వచ్చేది జాబ్స్ ఏంటి? ఒకటి సూపర్వైజర్లు, ఫ్లోర్ మేనేజర్లు, క్యాషియర్లు, అదే అక్కడికి వస్తున్నాం సార్, క్యాషియర్లు, లేకపోతే కామన్. అది వాడు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, ఆ కంపెనీ వాడు 200 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి ఒక మాల్ తీసుకో, 3,000 కోట్లు ఇస్తే వాళ్ళు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు లూలు మాల్ అంటున్నారు కదా, 3,000 కోట్లు. ఇప్పుడు పీవీఆర్ లేదా విజయవాడలో, అదేమో దానికి భూమి కేటాయించారా? సేమ్ అంతే మాల్ ఉంటుంది, అంతకుమించి ఏముండదు. ఇప్పుడు లూలు మాల్ హైదరాబాద్ లో తీసుకుందాం, హైదరాబాద్ లో మీకు మన కుక్కట్పల్లి దగ్గర మంజీరా మాల్ లో ఉంటుంది, ఆ మంజీరా మాల్ లో కూడా ఏముంటుంది, వెళ్ళి షాపింగ్ చేసుకొస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ పీవీఆర్ ఉంది, పీవీఆర్ షోస్ ఉన్నాయి, లేకపోతే చాలా ఉన్నాయి మనకు. ఇప్పుడు సినిమా థియేటర్స్ ఉన్నాయి, మన ఏఎంబి ఒకటి ఉంది, సత్యం థియేటర్స్ ఇప్పుడు కొట్టేసి ఏషియన్ సత్యం థియేటర్, అవన్నీ సేమ్ అంతే అంతే. సో ఇప్పుడు ఈ లూలు ఎందుకు ఈయనకు మాత్రం కేటాయించారు? ఎంఏ యూసఫ్ అలీ ఎవరు అంటే, ఈయన కేరళకు సంబంధించిన ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్. ఈ కంపెనీ అక్కడ పెట్టుకోవచ్చు, కానీ హీస్ బిలాంగ్స్ టు ఇండియన్. ఈయనకి సత్సంబంధాలు ఉన్నాయి ఎవరితో? ఈ సో కాల్డ్ ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారితో, చీఫ్ మినిస్టర్ పార్టీ గారు తెలుగుదేశం ఉంది కదా, ఈ సో కాల్డ్ వాళ్ళతో ఏం సంబంధం ఉంటుంది సార్? ఈయన ఇక్కడ మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన కేరళ. ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను అక్కడికి వస్తున్నా. దుబాయ్ లో ఒక మీకు కరెన్సీ ఎక్స్చేంజర్ కి సంబంధించిన ఒక పర్సన్, ఆ పర్సన్ దివాలా తీశారు, గుర్తుందా మీకు? అవునా, గుర్తుందా? ఈయనకి మంచి దోస్తానా. ఆయన ఎక్కడ ఉంటాడు? దుబాయ్. ఆ దుబాయ్ దోస్తానాకి ఎవరు దోస్తానా? ఈ అలీ దోస్తానా. కనెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అర్థమైందా మీకు నెక్సస్ ఎట్లా కనెక్ట్ అయిందో? ఈ అలీకి ఆ ఎక్స్చేంజ్ చేసే ఎక్స్చేంజర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దివాలా తీసిన ఎక్స్చేంజర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎక్స్చేంజర్ కనెక్టెడ్, ఆ ఎక్స్చేంజర్ కి ఈయన ఫుల్లీ కనెక్టెడ్. కావాలంటే మీరు తిరిగి వీడియోలు చూసుకోండి, పాత రికార్డు చూసుకోండి, అంతేనా? చూసుకోండి మీరు కావాలంటే, నేనేం ఆంధ్ర రికార్డు చెప్తున్నాను కదా. కాదా, ఎక్స్చేంజ్ చేసిన కంపెనీకి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్నారో, నేను పేరు చెప్పట్లేదు అందుకే, గూగుల్లో కొట్టి చూసుకోండి మీరు. అది ఇప్పుడు దివాలా తీసింది ఎట్లాగో, అవునా? ఆ దివాలా తీసిన పర్సన్ కి ఈయనకి సత్సంబంధాలు. అయితే ఇప్పుడు మీరు అప్లికేషన్ పెడితే ఇవ్వరు సార్. అదే వీళ్ళు అప్లికేషన్ పెట్టారనుకోండి, 10 అప్లికేషన్ పెట్టినా ఓన్లీ అలీగే ఇస్తారు పిక్ చేసి. ఎందుకంటే అలీ లైజనర్ మనుషులు ముందే వెళ్ళి మాట్లాడుకుంటారు, సార్ మీరు ఈ అప్లికేషన్కి ఇవ్వండి, మీకు దాంట్లో ఇంత వాటా ఇస్తాము, లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి మీకు ఇంత ఇస్తాము, కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. లేకపోతే వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? If so many people are making an application, why did you call public auction? నువ్వు పబ్లిక్ ఆక్షన్ కి ఎందుకు కాల్ చేయలేదు? ఎంతమంది రారు? నువ్వు పబ్లిక్ ఆక్షన్ కి కాల్ చేస్తే అదే ఎన్టీఆర్ భవన్ కి సంబంధించిన విజయవాడలో ఏదైతే బస్ స్టాండ్ ఉందో, అక్కడికి నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు కదా. పీవీఆర్ వాళ్ళు వస్తారు, ఏఎంబి వాళ్ళు వస్తారు, సత్యం వాళ్ళు వస్తారు, మీరు వస్తారు, నేను వస్తారు, ఈయన వస్తారు, అందరూ వస్తారు కదా. లేకపోతే రేపటి రోజు పబ్లిక్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు తను ఇన్వెస్ట్ పెట్టి వాళ్ళు కూడా రావచ్చేమో. అసలు ఇంకో విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఈ ల్యాండ్స్ ఎందుకు ఇస్తారంటే సార్, సబ్సిడీగా కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. ఎందుకో చెప్పినా మీకు, ఈ కంపెనీలో స్టేక్ హోల్డర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ప్రజల్ని ఓనర్షిప్ చేయమని మన ఇండియాలో అలాంటి సిస్టమ్ పెట్టాం. ప్రైవేట్ వ్యక్తులకి ఓనర్షిప్ చేయమని కాదు. ఈ ల్యాండ్ అన్ని ఎలా ఉన్నాయి? ప్రైవేట్ వ్యక్తులకి ఓనర్షిప్ చేయడం. ఇంకో విషయం మీకు చెప్తాను. ఇక్కడ 2019లో ఈయన మీద ఒక పిల్ దాఖలైంది. ఆ పిల్లో ఆ కంపెనీల యొక్క సారాంశం ఏంటంటే, ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి ఈయన కోట్ల రూపాయల లాంటి రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. వాస్తవంగా రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు జరుగుతాయి? సేల్ డీడ్లో వీళ్ళు ఫస్ట్ ఇన్వాయిస్ ఇష్యూ చేసిన తర్వాత, అంటే ఫస్ట్ ఇన్వాయిస్ అంటే ఏంటి? కంపెనీ మొత్తం క్రియేట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఎంప్లాయీస్ మీద వచ్చి ప్రొడక్షన్ అంతా స్టార్ట్ అయిపోయి ఫస్ట్ కమర్షియల్ ఇన్వాయిస్ ఇష్యూ చేసిన తర్వాత అప్పుడు సేల్ డీడ్ అనేది రిజిస్టర్ అవుతుంది. కానీ
అలా 1 లక్ష రూపాయల పేటెడ్ క్యాపిటల్ ఉన్న కంపెనీలకి కోట్ల రూపాయల ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి, సేల్ డీడ్లు అయిపోయాయి. ₹1,00,000 మనం పెట్టేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు ఈ సేల్ డీడ్లు అయిపోయిన అప్పుడే కరప్షన్ వేస్తే, కానీ అప్పుడున్న ఏం చేశారో ఏం జరిగిందో తెలియదు, కానీ అది డిస్మిస్. రైట్. మీరు ఇంకొక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. అసలు ఇది నిజంగా న్యాయస్థానాలకు వెళ్తే నిలబడుతుందా నిలబడదా అనేది మీతో మాట్లాడతా. ఒకసారి మనం నరసింహరావు గారు ఉన్నారు, వైజాగ్ వాసులు, వారికి క్లియర్గా తెలుసు అక్కడ ఏం జరుగుతోందనేది. సార్, వైజాగ్లో అసలు ఏం జరుగుతోంది? 3,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా కేటాయించడం ఒకటి. ఈ లూలు సంస్థకి ఏంటి అంత ప్రేమ లూలు మీద? వరుసపెట్టి వీళ్ళకి 13.74 ఎకరాలు రాసిచ్చేశారు. ఏం జరుగుతోంది అసలు విశాఖలో? నమస్కారం అండి అందరికీ. నమస్తే సార్. 2018లోనే లూలు సంస్థకు కేటాయించినప్పుడే బోర్డులు పెట్టుకొని నిరసన తెలియజేసింది సిపిఎం పార్టీ. ఒక బీచ్ పక్కనండి, కరెక్ట్ గా బీచ్ ఎదురుగా ఉన్న స్థలం ఇది, చాలా వాల్యుబుల్ స్థలం. అటువంటిది ఈ రోజు అట్నంత విలువైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఈ రోజు ఒక షాపింగ్ మాల్కి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? బోగస్ ఓన్లీ కమిషన్ కోసం, కక్కుర్తి పనుల కోసం చేసినటువంటి తప్పుడు పని తప్ప ఇంకోటి కాదు. అందుకని అదే కాదు, ఇప్పుడు విజయవాడలో ఇచ్చేది మరీ ఘోరం. విజయవాడ ఆర్టీసీ స్థలాల్ని గతంలో గన్నవరంలో ఉన్నటువంటి ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్ 36 ఎకరాల్ని హెచ్సిఎల్కి ఇచ్చారు, ఓ ప్రైవేట్ సంస్థకి. ఈ రోజు అంతకంటే అత్యంత విలువైనటువంటి స్థలాలు ఇది. ఆర్టీసీ మనం 1990 దాకా ఎవరైనా ఏ జిల్లా నుంచి అయినా దిగితే ఆ బస్టాండ్ లో దిగేవాళ్ళం అండి. తర్వాత ఎన్టీఆర్ బస్టాండ్ వచ్చింది. ఆ రోజు అందరికీ తెలుసు, పాత బస్టాండ్ అంటేనే ఈ రోజు కూడా మాకు బస్టాండ్ అంటే అటు వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా చూస్తాం. ఈ రోజు నువ్వు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నారు, అవి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ ప్రైవేటైజేషన్ చాలా కథలు ఉన్నాయి. అగ్రిగేటర్ అనే పేరుతో పెద్దవాళ్లకే ఇస్తారు. అది 1,20 లక్షలు, అది వాళ్ళకి 70-60 లక్షల కోట్ల రూపాయల దాకా వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు. అవి ఎక్కడ పెడతారు? పాయింట్ ఏమిటంటే అల్టిమేట్ గా ఈ బస్సులు ఎక్కడ పెడతారు అని అంటే, ఇది ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తుంది వ్యవస్థ. అందుకని నడిచేదానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనికి లేకపోతే రేపు ఎక్కడ పెడతారు? దీనికి ఛార్జింగ్ స్టేషన్స్ ఉండాలి, సబ్ స్టేషన్స్ ఉండాలా, బ్యాటరీ స్టేషన్స్ ఉండాలా, చాలా దాని వ్యవస్థ వేరు. నువ్వు హైడ్రో సిస్టమ్ అనేటువంటిది వచ్చిన తర్వాత, ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది వచ్చిన తర్వాత దాన్ని నిర్వహించడానికి ఇట్లాంటిది చాలా అవసరం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ స్థలాలని లక్షల కోట్లు విలువండి. ఒకప్పుడు దాదాపు 600 కోట్లు విలువైన స్థలం అని అంటున్నారు సార్. అక్కడ 150 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు. ఇది ఒక్కటే కాదు, నేను ఎంతన్నా పెట్టుబడి పెట్టుకునేవ్వండి. ప్రైవేటు వాడు వ్యాపారం కోసం పెట్టుకుంటున్నాడు. ఇప్పుడే బాలు గారు మాట్లాడి నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. వాడికి ఎందుకు ఇవ్వాలండి? ప్రైవేట్ వాళ్ళకి తప్పండి. సుప్రీంకోర్టు మేకల పాండు అనేటువంటి కేసులో చాలా స్పష్టంగా చెప్పింది, రైట్ టు లీవ్. పేదవాడికి భూమి అనేది తీసుకుంటే పేదవాడి దగ్గర వాడికి మొత్తం జీవితం పోతుంది, వాడి జీవనం పోతుంది. అట్లా తీసుకోకూడదు. నీకు ఇవ్వాల్సినటువంటి రైట్ పేదవాడికి ఉంది, కానీ నువ్వు జీవించేదానికి వాడికి భూమి ఇవ్వాలి. నాది అని చెప్పేసి తీసుకోవడం అనేటువంటిది నువ్వు మళ్ళా వెనక్కి తీసుకోవడానికి నీకు రైట్ లేదు. 7 సుప్రీంకోర్టు జడ్జెస్ తీర్పు ఇప్పటికీ అదే శిరోధార్యం అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్పేది మేము స్వచ్ఛందంగా ఇచ్చాం అని దానికి వేరే రకరకాల పేర్లు పెట్టి ఈరోజు భూములు లాక్కోవడం అనేది పేదవాళ్ళ దగ్గర పచ్చి మోసం. పేదవాళ్ళ భూమి పోయిన తర్వాత ఈరోజు అత్యధిక మంది ఎంత సఫర్ అవుతారో, వాళ్ళకి తర్వాత ఏం ఉండదు, ఏం మిగలదు. ఈ డబ్బులు 5 నిమిషాలు అవుతాయి. నేను స్వయంగా స్టీల్ ప్లాంట్ 80 నుంచి నేను చూస్తున్నాను. ఎక్కడైతే ఎస్సీజెడ్ లో భూములు పోయినటువంటి పేదవాళ్లు, అచ్యుతాపురం మొత్తం మండలం అంతా పోయిందండి. మండలం మొత్తం 10,000 ఎకరాలు పోయింది. ఈ రోజు హబ్ పేర్లతోటి, రకరకాల ఫార్మా హబ్లు అవి పేర్లతోటి ప్రైవేట్ పెట్టుబడిదారులకు ఎందుకు ఇవ్వాలి? విదేశీ కంపెనీకి వచ్చినటువంటి వాడికి ఇప్పుడు ఆర్సలార్ మిట్టలకి ఎందుకు నక్కపల్లిలో భూములు ఇవ్వాలి? నువ్వు కొనుక్కుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఈ లూలు మాలే డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ ఎందుకు ఫ్రీగా చేయాలి వాళ్ళకి? పేదవాడికేమో నువ్వు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతావా? ధనవంతుల దగ్గరేమో పెట్టుబడిదా ₹1 తీసుకోవా? ఉద్యోగాలు ఇస్తారు అనేటువంటిది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అని కదా. ట్యాక్స్ కట్టాలా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దీనికి సెస్ కట్టాలా 1%. ఏ నిర్మాణాలు జరిగినా
అది దానికి మినహాయింపించారు. అంటే కార్మికులకి రేపు ఏది జరిగినా కూడా వాళ్ళకి ఏం భద్రత ఉండదు. దీనికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేది బోగస్ అండి. ఉద్యోగాలు వచ్చేవి, ఉద్యోగాలు ఎలాగో వస్తాయి, పెట్టుబడిదారులు వాళ్ళ వ్యాపారాల కోసం పెడతారు. ఇప్పుడు వచ్చేటువంటి పెట్టుబడిదారులు అత్యధిక భాగం ఏమంటే పెట్టుబడులు ఎక్కువ, ఉపాధి తక్కువ. ఇదే ఉపాధి రహిత ఉద్యోగాలు ఈ రోజు ఉండే 28,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టిందండి హిందుస్థాన్ పెట్రోలియం. వచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసండి, కేవలం 300. కేవలం 300, 28,000 కోట్లు. 28,000 కోట్లకి ఖర్చు పెడితే 300 ఉద్యోగాలు. 300 వచ్చాయి. 300 ఉద్యోగాలే. నేను ఛాలెంజ్ ఇక్కడే. అలాగే ఆర్సెలర్ మిట్టల్ వాడు కేవలం రేపు 1000-2000 అసలు కట్టడండి. ఆర్సెలర్ మిట్టల్కి ఎందుకు ఇస్తున్నాడంటే ఈ భాగం చంద్రశేఖర్ గారు వేరే భాగంలో చెప్పారు, మేము బాగా మా టైం అప్పుడు బాగా చేశాం. కానీ ఈ రోజు ఎవరి టైంలోనైనా పెట్టుబడిదారులకు భూములు ఇవ్వడం అనేటువంటిది, ఉచితంగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే ఆర్సెలర్ మిట్టల్కి కేవలం భూమే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను అప్పచెప్పడానికి ఆర్సెలర్ మిట్టల్ నక్కపల్లిలో తీసుకొస్తున్నారు. ఈ రోజు 6,000 ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఆయన 1,40,000, 20,000 ఖర్చు పెడతారు. ఏమీ పెట్టడండి. గోడ నేను ఛాలెంజ్ చేసి ఇప్పుడు రాసిస్తాను, మీరు టీవీలో రికార్డ్ చేసుకోండి. ఈ 5 ఏళ్లలో వాడు గోడ కడతాడంతే, కాంపౌండ్ వాల్ కడతాడు, ఆ భూమి స్వాధీనం చేసుకుంటాడు. కానీ అసలు విషయం ఏమంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కబ్జా చేయబోతున్నాడు. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరుగా కుట్ర చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నే ఈ రోజు ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అలాగే ఆర్టీసీ విశాఖ సెంట్రల్ లో ఈరోజు సిఎంఆర్ సెంట్రల్ అని ఉంది. అది ఆర్టీసీ ఒకప్పుడు ఆర్టీసీ డిస్పెన్సరీ అండి. ఇప్పుడు 40 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయిపోయింది. మళ్ళా రెన్యువల్ కూడా చేశారు, వాళ్ళకి రెన్యువల్ చేశారు. ఎవరినన్నా అడిగితే అది సిఎంఆర్ అంటారు, కానీ ఆ ఆర్టీసీదని పాత తరం వాళ్ళకి ఎవరికి తెలియదు. మాలాంటి వాళ్ళకి ఎవరికో పాత తరం వాళ్ళకి తప్ప కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ రకంగా భూములు, ప్రభుత్వ భూములు అనేది, అలాగే బడా పరిశ్రమలు, సముద్ర తీరం, గనులు, వీటిని పెట్టుబడిదారులకు అప్పజెప్పాలనేటువంటి ప్రపంచ బ్యాంక్ సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పక్కాగా వచ్చిన రోజు నుంచి డే 1 నుంచి ఎన్ని ఉదాహరణలైనా చెప్పచ్చు. ఉల్సా గాని లేకపోతే ఎన్ని రకాలైనటువంటి, పాపం టాటా వారు చాలా పేదవారు, ఎకరా 90 రుషికొండలో 99 పైసలకి అప్పగించారు. అందువల్ల ఇట్లాంటి పేదవాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఈ మహానుభావులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉద్ధరిస్తున్నారు. అందువల్ల ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాల్ని ప్రభుత్వం విరమించుకోవాలని, ఖచ్చితంగా లూలుకి ఇచ్చినటువంటి భూముల్ని ఖచ్చితంగా వాటిని రద్దు చేయాలి, క్యాన్సిల్ చేయాలి, ఒప్పందం క్యాన్సిల్ చేయాలి. ముఖ్యంగా ఆర్టీసీకి పూర్తి హాని చేసేటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. దీనివల్ల ఆర్టీసీని చంపేయడం తప్ప ఇంకోటి కాదు. ఆర్టీసీని బ్రతికించుకోవడానికి పెద్ద ఉద్యమం జరగబోతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారు. సార్ మీకు చిన్న యాడ్ ఆన్ జస్ట్ సార్. ఇంకోటి ఏంటంటే ప్రజలు సార్ కూడా చెప్పాలనుకుంటున్నాను, అగ్రికల్చర్ భూముల్ని నాశనం చేయమని చెప్పి ఏ డెవలప్మెంట్ పాలసీ చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే అన్యూజ్డ్ ల్యాండ్, వెట్ ల్యాండ్ ఉంటుందో, అన్యూజ్డ్ ల్యాండ్, పనికిరాని ల్యాండ్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ని చేయమని చెప్పారు తప్ప. కానీ మీరు ఒకసారి గమనించండి, వేస్ట్ ల్యాండ్ ఎంత ఉన్నా దాన్ని మాత్రం ముట్టరు. కానీ ప్రజల దగ్గర నుంచి ఉన్న ల్యాండ్, ఇలాంటి యూజ్ అయ్యే ల్యాండ్ అని మాత్రమే, వాల్యూ ఉన్న ల్యాండ్ అని మాత్రమే వీళ్ళు ఎందుకు తీసుకుంటారంటే బికాస్ వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఎవరికి తీసుకునే వాళ్ళకి ఆ బెనిఫిట్ లో వీళ్ళకి షేర్ ఉంటుంది. అదర్వైజ్ వాట్ ఈస్ యువర్ స్పెషల్ ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ టు గివ్ అనేది ప్రజలు కూడా గమనించుకోవాల్సింది. రైట్ సార్, ప్లీజ్ సార్. నేనేమంటానంటే వారు ఇందాక నరసింహరావు గారు మాట్లాడిన దానిలో మా ప్రభుత్వం చేసింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చంద్రశేఖర్ గారు వేరే విధంగా చెప్పారు. వాళ్ళు కాంపౌండ్ వాల్సే కడతారని. నేను ఇందాక చదివినటువంటి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ఉత్పత్తులు స్టార్ట్ చేశాయి. చంద్రబాబు నాయుడు గారి లాగా వారిచ్చినటువంటి వ్యవస్థల్లాగా కేవలం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి దాని మీద బోర్డులు పెట్టుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనే లేదు. లాస్ట్కి అదానీ సెంటర్కి కూడా వారికి ల్యాండ్ ఇచ్చేటప్పుడు మీకు ముందు ఇంత ల్యాండ్ కేటాయింపబడుతుంది, మీరు చెప్పిన విధంగా 30% ఉద్యోగాలు మీరు చెప్పిన వాటిల్లో ఇస్తేనే తర్వాత ఇంకొక ల్యాండ్ని కేటాయిస్తామని మేము చెప్పి మరీ ఇచ్చాము. ఇది వాస్తవము. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కంటిన్యూస్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ రాష్ట్రం 4 సంవత్సరాలు నంబర్ 1 స్థానంలో కంటిన్యూగా ఉండింది. అంటే కారణం ఏంటి? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధానాల వలన అనేక కంపెనీలు ఏపీకి తరలి వచ్చాయి. ఎగ్జాంపుల్, అదే విశాఖపట్నం 2 టైర్ సిటీగా ఉండేది 1 టైర్ సిటీగా
విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి, ఐటీ రంగాన్ని మేము పెంపొందించడానికి 27,000 ఉద్యోగస్తులు మాత్రమే కలిగినటువంటి ఐటీ రంగంలో మేము వచ్చిన తర్వాత, మేము తెచ్చిన కంపెనీల తర్వాత 80,000 ఉద్యోగస్తులు ఐటీ ఇండస్ట్రీలో విశాఖపట్నంలో కొలువుదీరారు. అంటే అది మేము తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్కి ఉదాహరణగా చెప్తున్నాం. మూడవది అనేక కంపెనీలకు ఇచ్చారు. ఇది పక్కన పెడితే బాలశౌరి గారికి ఇవ్వడం ఏంటి, బాలశౌరి గారి కంపెనీకి ఇవ్వడం ఏంటి, ఒక సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి ఇవ్వడం ఏంటి? ఇది దోచుకోవడం, డైరెక్ట్ గా దోచుకోవడం, ఇవ్వకూడదా? ఆయన టీజీ విశ్వ ప్రయత్నం చేశారు అప్పుడు టికెట్ కోసం కూడా, బట్ అది మన బీజేపీకి వెళ్ళిపోవడంతో ఆయనకి టికెట్ రాలేదు. పవన్ కళ్యాణ్తో సినిమాలు తీశారు కదా, అనుభవం ఉంది కదా, ఆయనకి వ్యాపార అనుభవం ఉంది కదా. అదే ప్రజలకు చెప్పాలని నా తాపత్రయం. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థని పాలు పెరుగు అమ్ముతున్నామని పెట్టి చిత్తూరు డైరీని చంపేసి దాని స్థానంలో దీన్ని తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలకి దాని షేర్లు అమ్ముకున్నాడు. ఇది జగమెరిగినటువంటి సత్యం. ఈరోజు కొంత షేర్లు తను అమ్మేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నాకేమనిపిస్తుందంటే ఈ లూలు అనేటటువంటి పేరుతోటి మళ్ళీ కొత్త పెట్టుబడులు ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి బినామీ పేరులతో పెట్టబడుతున్నాయి. లూలు అనే బినామీ పేరులతో అనేది ఇది డౌట్ కాదు, ఇది చాలా క్లియర్ గా కాదు సార్. సీరియస్ గా దీన్ని మీరు ఒక్క నిమిషం సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. హెరిటేజ్ ని ఎన్ని వేల కోట్లకు అమ్మింది మీకు తెలుసు కదా, హెరిటేజ్ సంస్థని, హెరిటేజ్ షేర్లు. అవును, భువనేశ్వరి గారే నాకు కొంత షేర్లు అమ్ముకుంటే, కొన్ని 2% షేర్లు అమ్ముకుంటే 1,000 కోట్ల రూపాయలు వచ్చేస్తాయి నాకని ఆవిడ చెప్పింది. అంటే ఆ షేర్లని ఎంతకు అమ్మింది ఏంటి అనేది అది మనం అందరం చూసాం. సో అక్కడ పెట్టుబడులు వెళ్ళిపోయాయి కాబట్టి, అక్కడ క్యాష్ లిక్విడేట్ అయిపోయింది కాబట్టి, కంపెనీలో ఉన్న షేర్లు తగ్గిపోయాయి కాబట్టి, తరిగిపోయాయి కాబట్టి, లూలు అనేటటువంటి కంపెనీకి అప్పనంగా పప్పు బెల్లాల్లాగా స్థలాలని కట్టబెట్టి దానిలో దొడ్డిదారిలో ఈ షేర్లని పొందుతున్నారు అనేటటువంటి అనుమానం ఉంది, బట్టబయలవుతుంది, చాలా క్లియర్ గా కనపడుతుంది. రెండవది, నువ్వు ఈ లూలుకి తీసుకుంటే మరి నాకు ఇవ్వవా అని పవన్ కళ్యాణ్ అడుగుతారు కదా. అవును, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రి అన్ని కొట్టేస్తా ఉంటే డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇవ్వాలి కదా. కాబట్టి బాలశౌరి గారిని అడ్డం పెట్టి తీసుకుంటున్నారు అనేటటువంటి అనుమానం కూడా బలపడుతుంది. రెండవది, వారి నిర్మాతకు కూడా ఇవ్వడంలో కూడా ఇదే కారణం అయి ఉండొచ్చు అనేటటువంటి అనుమానం కూడా రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. ఇది వాస్తవం. మూడవది, ఏపీని డెవలప్ చేసింది ఎవరు? ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. 2004 తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014 వరకు అధికారంలోకి రాలేదు. ఈవెన్ తెలంగాణలో లేడు, ఆంధ్రప్రదేశ్లో లేడు. మరి దాదాపుగా 10 సంవత్సరాలు అప్పుడు లేడు. లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను డెవలప్ చేసింది లేదు, పెట్టుబడులు వచ్చింది లేదు. అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఏపీ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ సాధించి పెట్టినటువంటి పెట్టుబడులు కానీ అభివృద్ధి కానీ శూన్యం. చంద్రబాబు గారి పరిపాలనలు అనేది వాస్తవం, కనపడుతున్నటువంటి వాస్తవం. 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి. 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 5 సంవత్సరాల్లో దమ్మిడి పెట్టుబడులు రాలేదనేది మనకు కనపడుతున్నటువంటి సత్యం. మరీ ముఖ్యంగా చెప్తున్నటువంటి అమరావతిలో ఈ రోజుకి ఒక బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు, కనపడుతుంది మనకి. మరి పెట్టుబడులు తేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి కంపెనీలు వస్తున్నాయని మనం నమ్మాలా? ఇవి అన్నీ కూడా క్విట్ ప్రోకో కింద వారి కట్టబెడుతున్నటువంటి వ్యవస్థలుగా, ఆ పెట్టుబడులుగా కనపడుతున్నాయి. విశాఖ లాంటి నగరంలో, విజయవాడ నడిబొడ్డులో ఆర్టీసీని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య. 20-30 సంవత్సరాల క్రితం కేటాయించినటువంటి 100 సంవత్సరాల ముందు ఆలోచించి ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ ఇస్తే ఇవాళ ట్రాఫిక్ రద్దీతోటి చాలా ఇరుకు ప్రాంతంగా అది మారిపోయింది. ఆ ప్రాంతానికి మళ్ళీ మాలును తీసుకొచ్చి ఆర్టీసీకి స్థలం లేకుండా చేస్తే, ఎక్కడో ఆర్టీసీని తీసుకెళ్లి పెడితే అక్కడికి మళ్ళీ ప్రజలు వెళ్ళాలంటే ఎంత అసౌకర్యం ఉంటుంది. సో ఇది ప్రజల్ని మోసం చేయడం, ప్రజల్ని వంచడం. కాబట్టి ఇది ఖచ్చితంగా విరమించుకోక తప్పదు. రైట్, థ్యాంక్ యూ సార్. తాటిపర్తి చంద్రశేఖర్ గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే బాలా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. నరసింహరావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.